ఆనాటి వంటకాలకు స్వాగతం. ఈరోజు పులుసు పప్పు వండుకుంటున్నామండి. గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలండి. పోసుకొని జీలకర్ర ఆవాలు చెంచా వేసుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డ కరివేపాకు, ఆ తర్వాతకి చెంచా అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటున్నానండి. కలుపుకోవాలండి. పసుపు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకున్నాక ఇది బాగుంటుందండి. ఏ కూర లేనప్పుడు పులుసు పప్పు మంచిగా ఉంటుంది. పులుసు పిసుకోవాలండి. 1 కప్పు చిక్కటి ఇట్లా ముద్ద చేసుకొని చిక్కటి గ్రేవీ నేను 1/2 కప్ అంత వేసుకుంటున్నానండి. 1 గ్లాస్ పప్పుకు, చిన్న గ్లాస్ పప్పుకు చిక్కగా ఉండాలి గ్రేవీ. పులుసు వేసుకొని కలుపుకొని అందులో ఉప్పు కారం వేసుకోవాలండి. తగినంత వేసుకోండి. నేను చెంచా వేసాను. ఉప్పు కొంచెం వేస్తానండి. పులుసులో పట్టే అంత వేసుకోవాలండి. కొంచెం మగ్గినాక పప్పు పోసుకోవాలండి. ఉప్పు వేసుకున్నానండి. ఇలాగ కొంచెం వేసి పప్పు పోసుకోవాలండి. ఇప్పుడు ఇక కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచినాక తీసి పప్పు వేసుకోవాలండి. మసాలా కూడా దీంట్లోనే లాస్ట్కి దింపేటప్పుడు వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు అండి. కొంచెం మసాలా చల్లుకోవాలండి. నేను మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచాలండి మామూలు మంట మీద. పది నిమిషాలు అయినాక మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలండి. మసాలా వేసుకోండి, ఇష్టం, మంచిగా ఉంటుంది మసాలా కలుపుకుంటే. మళ్ళీ కొద్దిసేపు అయినాక ఉంచి దించుతున్నామండి. పులుసు పప్పు రెడీ అయిపోయింది. పులుసు పప్పు రెడీ అయిందండి. మీరు